కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందో, అనుకోకుండా అప్రస్తుతమైనటువంటి వ్యక్తులు, ఆదుకుందామని పోయినటువంటి వ్యక్తులు మరణించడం అనేది ఇప్పటికి కూడా అందరికి కూడా బాధాకరం. ఇది కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఆ రోజున వారి చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది. గతంలోనే ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు కావచ్చు, తీవ్రంగా గాయపడినటువంటి ఒక వ్యక్తికి కావచ్చు 1 లక్ష రూపాయలు అందజేయడం జరిగింది. గాయపడిన వ్యక్తులకు అందరికీ కూడా 50,000 లెక్కన అందజేయడం జరిగింది. ఈ రోజున మరికొన్ని నిధులు, విడుదలైనటువంటి నిధులను కూడా నేనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాను. గతంలో గాయపడ్డ వారికి, తీవ్రంగా గాయపడ్డ వారికి ఆర్థిక సాయం అందజేసినాం. కాకపోతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏదైతే మీరు ఇంకా కొద్దిగా డబ్బుని కేటాయిస్తున్నారో ఆ కేటాయింపు అనేది ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధిగా నేను తీసుకోవడం జరిగింది. అందుకు స్పందిస్తూ ప్రభుత్వం కూడా ఒక 2-3 రోజులు నిర్ణయం తీసుకొని ఇల్లు కోల్పోయినటువంటి వ్యక్తులకు ఆర్థిక సహాయము అందించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది.